గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్‌కి. మా ఊర్లో ట్రైన్ ఎక్కనీకని వచ్చిన పుష్ప వచ్చి నన్ను ట్రైన్ స్టేషన్ దగ్గర దింపిండనమాట. మా ఇంటి నుంచి 20 నిమిషాలన్నమాట ట్రైన్ స్టేషను. అయితే పుష్ప వచ్చి దింపేసి వెళ్ళిపోయిండు. ఇంక దాని తర్వాత సీటు వెతుక్కుంటున్నా. ఏడైతే మంచిగా కూర్చోవచ్చు. కూర్చుంటే ఇక మంచిగా ఏమన్నా సాధారణ జోకులు అలాంటివన్నీ మంచిగా వీడియోలో పెట్టుకొని చూడొచ్చు అనేసి, అమ్మ ఈ ప్లేస్ మంచిగా దొరికిందని ఈడ పోసేసి స్టేషన్ ఆడ ఏం గలి ఇగో గీ మనిషి పక్కల కూర్చున్నాడు చూడు, ఆయన చాలా మంచోడు. మస్తు ముచ్చట పెట్టిండు నాతోని. ఇక నేను కూడా మంచిగా ముచ్చట పెట్టుకుంటా పోయినా. నేను సాధారణంగా సెలెక్టివ్ చేసుకొనే మాట్లాడతా. ఎవరితోనంటే వాళ్ళతోని మాట్లాడను. కొందరిని సెలెక్టివ్ చేసుకుంటా. నాకు వీళ్ళు నచ్చిరనుకో వాళ్ళతోనే మాట్లాడతా. నాకు నచ్చలేదనుకో అసలు ఆ ఒక చెవులు వింటా, ఒక చెవులు వదిలేస్తా. ఉత్త తలూపుతా అంతే, ఇట్లా అటు ఇటు. అయితే ఇక ఈ మనిషి అయితే చాలా అంటే చాలా మంచోడు. నాకు మస్తు హెల్ప్ చేసిండు. షార్ట్ కట్ ఎట్లా పోవాలా, బస్ ఎక్కడి నుంచి తీసుకోవాలా అన్నీ చూపించిండు అనమాట. చూపిస్తే ఇక నేను మంచిగా దోస్తు చేసుకొని నా ఫేస్బుక్లో కూడా యాడ్ చేసేసుకున్నాను. మా ఊరుకు పక్క ఊరేనంట వాళ్ళది. అయితే ఇక చెప్పిన, పుష్ప తెలుసా నీకు ఇట్లా అని అంటే తెలియదంట పుష్ప. ఇక సరేలే అని మాట్లాడుకొని ఇక తర్వాత ఇక్కడ వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్కి వచ్చేసిన. ఇక మా దోస్తు ఈడ తలిగింది నాకు, అది నిలబడ్డదాడ. నిలబడితే ఇక నేను బుట్టలు గిట్టలు అని తెచ్చుకున్న కూరగాయలకు మాంసానికి కట్టుకొని దుకాణంకి పోయి మాంసం కూడా తీసుకునేది ఉంది. ఇక పుష్పకు ఇక బుట్టలు కూడా తెచ్చుకున్నాయి. ఇక ఆఫీషియల్ వర్క్ ఒకటి ఉండే కదా, కూర్చొని ఇద్దరం కలిసేసి ఇక పని చేసేసినాం టకటకమని ల్యాప్టాప్లో చేసేసుకొని. ఇక అది ఏమో సూషి కొనుక్కుంది, జపనీస్ సూషి. నేనేమో మ్యాకస్లో పోయేసేసి ఒక ఎగ్ మఫిన్ అడిగిన, బేకన్ వద్దురా అని చెప్పిన. అయినా కానీ కూడా లంబడి కొడుకు బేకన్ వేసే ఇచ్చిండు. ఇస్తే ఇక నేను అన్నారే నాకు ఎలర్జీస్ రా, నేను తినను ఇది అని చెప్తే వాడు లోపలికి తీసుకొని పోయిండు. మరి ఆ బేకన్ని తీసి రబిష్ బిన్లో వారేసేసి మళ్ళీ మఫిన్ని మడత పెట్టి ఇచ్చిండా, మరి లేకపోతే అట్నే ఫ్రెష్ది కానీ చేసి ఇచ్చిండా అన్నది దేవుడు ఎరుగు. ఇక అయినా కానీ కూడా ఇక ఎంతైనా అనుమానం పాత రోగం. ఎందుకు వచ్చిన బాధ అనేసి మా దోస్తు అన్ని తింటుంది, ఎద్దు తింటుంది, బర్రె తింటుంది, పంది తింటుంది, అన్నీ తింటుంది. అయితే దానికి ఇచ్చేసిన అనమాట. నువ్వు తీసుకోవే, నువ్వు తిను, నేను తినను, నాకు ఎందుకో ఏమో భయం అవుతుంది. ఆడ పందికి అందులోకి వెళ్ళి తీసి పారేసి మళ్ళీ మఫిన్ని ఇచ్చినట్టున్నాడు అంటే ఇంకా అది తినేసేసింది. ఇక నాకంత ఏం ఆకలి కూడా లేదులే. ఇక అవన్నీ చేసుకొనేసేసి ఇక ఇది మన ఇండియన్ బ్యూటీ పార్లర్ అనమాట, షైనాజ్ బ్యూటీ పార్లర్ అనేసి. మంచిగా చేస్తారు ఇక్కడ అన్నీ. అయితే మీకు చూపిద్దామనేసి ఆగిన. ప్యాకేజెస్ ఉంటాయి, అన్నీ మంచిగా చేస్తారనమాట. ఇక దాని తర్వాత కట్టుకొని దుకాణం పోయినాం. కట్టుకొని దుకాణం పోసేసి ఇక మా పుష్పకి ఇక మాంసం తీసుకొనేసేసి ఇక బయలుదేరినాం. ఇవాళ ఇండియన్ డ్రెస్ వేసుకున్నాం ఇవాళ. ఇక ట్రైన్ కోసం కూర్చుని ఇక చూడండి ఆలత ఎట్లా అయిపోయిందో.